హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎన్టీఆర్ గారు అండ్ హృతిక్ రోషన్ గారి కాంబినేషన్లో బాలీవుడ్లో రాబోతున్న సినిమా వార్ 2. ఈ సినిమాతో ఎన్టీఆర్ గారు బాలీవుడ్లోకి ఎంట్రీ అయితే ఇవ్వబోతున్నారు. ఈ సినిమా గురించి ఆడియన్స్ అందరూ కూడా చాలా ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నారు. అలాగే ఈ సినిమాని ఆగస్టు 14న రిలీజ్ చేస్తున్నామని అఫీషియల్గా అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. అయితే ఈ సినిమాలో హృతిక్ రోషన్ గారు ఒక రా ఏజెంట్ క్యారెక్టర్లో మనకి కనిపించబోతున్నారు. అలాగే ఎప్పటి నుంచో ఈ సినిమాలో ఎన్టీఆర్ గారు ఒక నెగటివ్ క్యారెక్టర్లో కనిపించబోతున్నారు అనే టాక్ అయితే వినిపిస్తూనే ఉంది. దీంతో ఈ సినిమా మీద ఇంకా హైప్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇంత హైప్ రావడంతో ఈ సినిమా తెలుగు రైట్స్ కోసం చాలామంది ప్రొడ్యూసర్స్ అయితే పోటీ పడుతున్నారు. అయితే RRR సినిమా తర్వాత ఎన్టీఆర్ గారికి పాన్ ఇండియా రేంజ్లో నెక్స్ట్ లెవెల్ క్రేజ్ అయితే వచ్చింది. ఇంకా దేవరా సినిమా అయితే ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది అనే చెప్పుకోవచ్చు. ఈ క్రేజ్తో ఇప్పుడు వస్తున్న ఈ సినిమా కూడా ఖచ్చితంగా బిగ్గెస్ట్ హిట్ అవుతుంది అని అందరూ కూడా నమ్ముతున్నారు. దీంతో ప్రొడ్యూసర్స్ నాగవంశీ గారు అండ్ సునీల్ గారు ఇద్దరూ కూడా ఈ సినిమాని 120 కోట్లు పెట్టి డీల్ లాక్ చేసుకున్నారు అని ఒక టాక్ అయితే నడుస్తుంది. ఎన్టీఆర్ గారి మీద నమ్మకంతోనే ఇంత పెద్ద బడ్జెట్తో వాళ్ళు ఈ సినిమాని కొనుక్కున్నారు అని టాక్ ఇండస్ట్రీలో ఇప్పుడు వైరల్గా అయితే మారింది. ఇప్పుడు వస్తున్న ఈ సినిమా కోసం టాలీవుడ్ అండ్ బాలీవుడ్ ఆడియన్స్ అందరూ కూడా చాలా ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నారు. అసలు నెక్స్ట్ ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ వస్తుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్గా అయితే మారింది. అసలు ఎలాంటి అప్డేట్ లేకుండానే ఈ సినిమాకి ఇంత క్రేజ్ ఉంటే ఇంకా ఈ సినిమా నుంచి టీజర్ కానీ ట్రైలర్ కానీ రిలీజ్ అయితే క్రేజ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండడం పక్కా అనే చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఎన్టీఆర్ గారి బర్త్డే రోజున ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ రాబోతుంది అని ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఎక్సైటెడ్గా అయితే వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.